ఈ జగత్ రచన ప్రారంభం నుంచి ఆసురీ సంపత్తి, రాక్షసుల యొక్క పుట్టుగా వాళ్ళ లోకాలను చికాకు పెట్టడం అనేటటువంటిది జరిగింది. పురాణం చెప్తోంది. ఆ యథోచితమైనటువంటి జ్ఞానబోధ తనలో కలుపుకోవడము అనేటటువంటి పరమగురు లక్షణం ఈశ్వరుని ఉందే, అది చిత్ర విచిత్రంగా పనిచేస్తుంది. హిరణ్యకశిపుడికి అతని కుమారుడైన ప్రహ్లాదులే గురువు. ఆ గురువు లేకపోతే వాడు ప్రగతి లేదు, దుర్గతి లేదు, సుగతి లేదు, మార్పు లేదు, చేర్పు లేదు. ఆ వరాలతో వాడు అలా ఉండే ఉంటాడు ఎంతగా. అలాగ ఉండిపోతే స్తంభీభూతమై ఆ పాషాణం వలె పెరుగు తరుగు లేకుండా హిరణ్యకశిపుడు అట్లా ఉంటే వాడికి పాషాణ స్థితి నుంచి తన వైపు మళ్లించుకోవడానికి కావలసినటువంటి అవతారం పుత్ర స్వరూపంలో తాను అక్కడికి వెళ్ళి వాడితో విరోధించి వాడితో యుద్ధం చేసి వాడికి క్రోధం పెంచి క్షణక్షణము ఆద్యం పోసి వాడి క్రోధాగ్ని అహంకారాన్ని పెంచి 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 వాణ్ణి తన వైపు మళ్లించాడు. ప్రహ్లాదుడు అనే గురు స్వరూపంలో తానపైకి అదొక అనుగ్రహం. అలా లేకపోతే వాడు నిత్యుడే ఆ పాషాణప్రాయంగా అలా ఉంటేనే ఉంటాడు, కానీ వాడికి ప్రగతి లేదు, సుగతి లేదు, గతి లేదు, ఏమీ లేదు, అలాగే ఉంటాడు.